శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం పంచమి తిథి రాత్రి 12 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. పుష్యమి నక్షత్రం రాత్రి 1 గంట 34 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. వృథుయోగం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి ధ్రువం యోగం. భవకరణం మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 7 గంటల 14 నిమిషాల నుండి 8 గంటల 49 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం సూర్యోదయ ప్రభృతి అనగా 5 గంటల 48 నిమిషాల నుండి 7 గంటల 29 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 9 గంటల 43 నిమిషాల నుండి 11 గంటల 18 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం విచారించినట్లయితే, ఈనాడు పుష్యమి నక్షత్రం. ఇది చాలా విశేషమైనటువంటి నక్షత్రం. ఇజ్యాద్యౌ తిష్యపుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అని ఈ నక్షత్రానికి ఉన్నటువంటి నిఘంటు నామాలు. బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి ఈ నక్షత్రం పుత్రప్రదాయకమైనటువంటి నక్షత్రంగా చెప్పబడుతుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేటటువంటి వారు వారి వారి ఇష్టదేవతలను ప్రార్థించడానికి ఈ పుష్యమి నక్షత్రం, ముఖ్యంగా ఆ సంతాన కామ్యంతో పూజ చేసేటటువంటి వాళ్ళు ఈ పుష్యమి నక్షత్రం నాడు వారి వారి ఇష్టదేవతలను కనుక ప్రార్థించినట్లయితే సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. అలాగే ఈనాడు పంచమి శనివారం కలిసి రావటం కూడా చాలా విశేషం. అమ్మవారి ఆరాధనకు పంచమి చాలా విశేషమైనటువంటి తిథి. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని మనకి లలితాసహస్రనామంలో చెప్పబడుతుంది. అట్లాగే పంచప్రేతాసనారూఢ పంచబ్రహ్మస్వరూపిణి అని కూడా అమ్మవారు కీర్తింపబడుతుంది. అంటే ఈ 5 అనేటటువంటి సంఖ్యకి అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మనకి పంచభూతాలు పంచతత్వాలు ఇట్లా అనేకమైనటువంటివన్నీ కూడా ఈ 5 సంఖ్యతో కూడా ఉంటాయి. భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి కూడా మనం గమనించినట్లయితే సృష్టి స్థితి లయ తిర్యక్ అనుగ్రహం అనేటటువంటి 5 లక్షణాలు పరమాత్మకు కలిగి ఉంటాయి. అటువంటి ఈ పంచమి తిథి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ తిథి నాడు వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన, వెంకటేశ్వరుడి యొక్క స్తోత్రపారాయణ, వెంకటేశ్వరుడి యొక్క దర్శనం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఎప్పుడూ కూడా మనం అయ్యవారిని అనగా విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని మనం వేరుగా చూడలేమన్నారు. ఎట్లా అంటే వెంకటేశ్వర స్వామికి జరిగేటటువంటి విశేషమైనటువంటి వివిధమైనటువంటి కైంకర్యాల్లో స్వామికి జరిగేటటువంటి అభిషేకం ఏదైతే ఉన్నదో అది ప్రత్యేకించి శుక్రవారం నాడే చేస్తారు. ఎందుకంటే అమ్మవారి యొక్క స్వరూపమే పురుషస్వరూపంగా ఒక శక్తి ఉన్నట్లయితే దాన్ని విష్ణు శక్తి అని, స్త్రీ శక్తి అయితే దాన్ని వైష్ణవీ శక్తి అని మనకి మంత్రశాస్త్రం ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఈ పంచమ తిథి నాడు వెంకటేశ్వరుని దర్శించడం, ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో అభిషేకానికి చాలా విశేషం అని చెప్పారు. అభిషేకాన్ని జరిపించడం, అభిషేకాన్ని దర్శించడం కూడా చాలా విశేషం అన్నారు. ఈ జ్యేష్ఠమాసంలోనే పూరి జగన్నాథస్వామికి ఈ విశేషమైనటువంటి స్నానం జరుగుతుంది. దీన్ని స్నాన పూర్ణిమ అని కూడా అంటారు, జ్యేష్ఠ పూర్ణిమ నాడు. అట్లాగే ఈ జ్యేష్ఠమాసంలోనే కలియుగ వ్రతుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడికి కూడా జ్యేష్ఠాభిషేకం అని శుక్ల త్రయోదశి నుండి పౌర్ణమి వరకు జరుగుతాయి. అంటే ఈ జ్యేష్ఠమాసంలో అభిషేకానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి యథాశక్తిగా అందరూ వెంకటేశ్వర స్వామి ధ్యాన, స్తోత్ర పారాయణ, అర్చన వీటితో పాటు ఎక్కడైనా దేవాలయాల్లో అభిషేకం కనుక జరిగితే మీరు దాన్ని తిలకించినట్లయితే మీ జన్మాంతరాల నుండి మీతో అనుసరిస్తూ ప్రయాణిస్తున్నటువంటి ఆ దుష్కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కటి సత్ఫలితాలను, శుభాన్ని, మంగళాన్ని మీరు పొందగలుగుతారు. శ్రీయపతి శ్రీనివాసుడి యొక్క దివ్యకృప అందరిపై పరిపూర్ణంగా ఉండాలని వాసుదేవనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో,
ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పంచమి, శనివారం, నక్షత్రం పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్రుడు కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, శుక్ర శనులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉండొచ్చు. అయితే ఏ విధమైన పరాజయాలు మాత్రం ఉండవు. శ్రమ మీద మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించిన వార్తలు అనుకూలంగానే వస్తాయి తప్ప ప్రతికూలంగాను పరాజయ సూచకంగాను ఉండవు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం కొద్ది ఆందోళనకరంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది తప్ప ఇబ్బంది ఏమాత్రం కలక్కపోవచ్చు. ఇప్పటికే శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్యానికి తగిన మధ్యమ వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ శని ప్రదక్షిణని కానీ చేసినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వంచన ఆలోచన ఏమాత్రం ఉండదు. అందరినీ కలుపుకుని పోయేటటువంటి ధోరణితో మాత్రమే ఉంటారు. వచ్చేటటువంటి ఆదాయం తక్కువైనప్పటికీ కూడా బయటపడకుండా కుటుంబాన్ని నడుపుకోగలుగుతారు. పై అధికారులతో ఏ విధమైన వాద విరోధాలు లేకుండా తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో ప్రవర్తిస్తారు. ఇంటా బయట మంచి కీర్తి ప్రతిష్టలని సాధించుకోగలుగుతారు. నూతన గృహాన్ని నిర్మించుకోవాలనేటటువంటి ఆలోచనలో విశేషంగా శ్రమను చేస్తూ ఉంటారు. నూతన గృహాన్ని కొనుక్కోదలిచినటువంటి సందర్భంలో అత్తింటి వారు సహాయపడే అవకాశం కూడా ఉండొచ్చు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శనైశ్చర స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని, నల్ల వస్త్రాలని, నల్ల చెప్పుల్ని దానం చేసినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి శాంత స్వభావంతో ఉంటారు. సాత్విక గుణ సంపన్నులు అయ్యుంటారు. ఏ విధమైన వాద విరోధాలు కుటుంబంలో వస్తున్నాయని అనిపించినా వెంటనే తగ్గి కుటుంబాన్ని రక్షించుకునే ఆలోచనలోనే ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఏమాత్రపు పొదుపుని పాటించాలని అనుకోరు. తాత్కాలికంగా కుటుంబం మొత్తానికి ఉండేటటువంటి అనారోగ్య సమస్య ఏదుందో దానికి మధ్యమ వైద్య పరీక్షని చేయించుకుని ఔషధ సేవను కూడా సక్రమంగా చేస్తూ ఉంటారు. స్వదేశం నుండి విదేశాలకి, విదేశం నుండి స్వదేశాలకి తల్లిదండ్రుల్ని లేదా అత్తమామల్ని చూడడం కోసమని ప్రయాణం అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు కాలభైరవుణ్ణి పూజించి చిమ్మిల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి శారీరక శ్రమని చేస్తూ ఉంటారు. ఇంటిని చక్కనైనటువంటి తీరులో ఉండేలా సుందరీకరించడానికి విశేష శ్రమని పడుతూ ఉంటారు. దూరభార ప్రయాణాలకు ఏమాత్రం ఇష్టాన్ని చూపరు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసమని ఔషధ సేవని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు. వాద విరోధాలకి దూరంగా ఉండాలనేటటువంటి స్థిరమైన నిర్ణయంతో ఉంటారు. డబ్బు విషయంలో చక్కనైనటువంటి పొదుపు సూత్రాన్ని పాటించుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా నేటికి ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు కలిసి రావడమే కాక ఆర్థికమైన లాభం కూడా కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి భూ లాభం కోసమని కొంత సొమ్ముని అడ్వాన్స్గా ఇవ్వాలని అనుకుంటారు. కానీ కుటుంబ సభ్యులందరూ కూడా వ్యతిరేకించినటువంటి సందర్భంగా ప్రయత్నాన్ని విరమించుకుంటారు. రుణాలను ఏమాత్రము తీసుకోరు. కానీ ఆర్థికంగా ఆస్తిపాస్తుల పరంగా పెంపొందించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఇంకా బుద్ధిలో దొలుస్తూనే ఉండడం విశేషం. సంతానం అందరూ కూడా ఆర్థికంగా విశేషమైనటువంటి స్థాయిలో ఉంటారు. వారి నుండి సహాయ సహకారాలని పొందడం మాత్రం ఇష్టం అనిపించకపోవచ్చు. ఇంతకొద్దు వ్యాపారంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నింటినీ కూడా సరిదిద్దుకునే తీరులో తమ ప్రవర్తన ఉంటుంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణ విముక్తితో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణాల్లో తగినటువంటి జాగ్రత్తని పాటించడం మరింత అవసరం. వస్తు చౌర్యం, వస్తు నష్టం లేకుండా ఉండేలా ప్రయాణాలను చేయడం అవసరం. తోడు చేసుకుని ప్రయాణించడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా తొలగిపోయే అవకాశం ఉండొచ్చు అనేదాన్ని గమనించగలగాలి. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరగకుండా ఉండేందుకు తగినటువంటి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా కంటి విషయంలో, పంటి విషయంలో ఆర్థికమైనటువంటి ఆదాయం విశేషంగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా చెప్పలేని అహంకారం కలిగే అవకాశం ఉంది. తోలనాడి మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆరోగ్యపరంగా మధ్యమ స్థితిలో ఉంటారు. ఔషధ సేవని చేయించుకోవాలని అనుకుంటూ కూడా నిర్లక్ష్య భావాన్ని ప్రదర్శిస్తారు. సంతానం ప్రశ్నించుతూ ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి స్థిమితతని కోల్పోయే అవకాశం ఉంది. పూర్తిగా తమ మాటే నెగ్గుబాటు కావాలనేటటువంటి అహంకార భావంతో ఉండడం సరికాదని యథార్థాన్ని గ్రహించగలగాలి. కుటుంబ సభ్యుల్లో అలాగే బంధువుల్లో అనవసరమైన సూచనల్ని, సలహాల్ని ఇచ్చేటటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉండే కారణంగా ఏక అభిప్రాయ సాధనకి కానీ ఒకే నిర్ణయం అనేటటువంటి ఆలోచనకి కానీ రాలేకపోవచ్చు. ఇంతకుముందు ఏ సంస్థలో అయితే పెట్టుబడి పెట్టారో ఆ సంస్థ అంత అనుకూలంగా ఆర్థికంగా లేనటువంటి కారణంగా మరో సంస్థలోనికి సొమ్ముని మార్చే విషయంలో చిన్న ఇబ్బందులు తాత్కాలికంగా ఎదురు కావచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే రావలసిన సొమ్మంతా అశ్రమంగా వసూలయ్యే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆచితూచి మాట్లాడతారు, ఆలోచించి మాత్రమే వ్యయాన్ని చేస్తారు. ఎవరు వ్యతిరేకించి మాట్లాడినప్పటికీ కూడా వారితో ఉండే సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా ఉండేందుకని పూర్తి సహన భావంతో ఉంటారు. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వచ్చినట్లయితే సంపూర్ణమైనటువంటి గౌరవ ఆదర భావాన్ని చూపిస్తూ ఎవరితోనూ ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా పూర్వ విషయాల్ని తవ్వుకోకుండా ఉంటారు. వ్యాపారపరంగా అభివృద్ధిని చెందడానికి కొత్తమైనటువంటి ప్రణాళికల్ని రచించుకుంటూ ఉంటారు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే తప్పక నూతన పదవీ లాభం, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఇంతకుముందు కంటే ఆరోగ్య భంగం మరింతగా కలిగే అవకాశం హెచ్చుగా ఉంది. వైద్య పరీక్షల్ని కొద్ది పై స్థాయిలోనే చేయించుకోవడం అవసరం. తాత్కాలికంగా చేయించుకునేటటువంటి పరీక్షలు శ్వాసకోశానికి అతి ముఖ్యంగా చేయించుకోవడం అవసరం. కుటుంబంలో ఉండే మిగిలిన అందరికీ కూడా ఔషధ సేవ తప్పనిసరి అనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలని చేయడం ఏమాత్రపు శ్రేయస్కరము కానటువంటి విధానం. తామే కుటుంబం మొత్తాన్నంతటినీ నిలబెట్టగలుగుతున్నామనే అహంకార భావాన్ని పూర్తిగా విడిచిపెట్టుకోగలిగినప్పుడు మాత్రమే కుటుంబం వృద్ధి పొందే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోగలగాలి. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చామంతులతో పూజించి లడ్డూలని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుక్షణం తమని తాము ప్రశంసించుకునే తీరుగా ఉంటుంది వీరి వాక్ వ్యవహారం. కుటుంబంలో ఉండే సంతానానికి సంబంధించిన విద్య మరింత ప్రాభవ స్థితిలో ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. సంతానానికి క్షణం కూడా తీరుబడి లేకుండా ఉండేలా ఒకటి పిమ్మట ఒకటి చొప్పున నేర్పిస్తూనే ఉండే కారణంగా సంతానంలో సహనభావం కోల్పోయే అవకాశం ఉందేమో గమనించుకోగలగాలి. ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల్ని కుటుంబం మొత్తం చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన పరీక్షలు మరింత అవసరం. ఏ విధమైనటువంటి త్రిణీకార భావాన్ని ఎదుటివారి మీద చూపించడం మంచిది కాదు. బంధువులతో అన్యోన్య భావం కలిగి ఉండడం, ఆత్మీయులతో దగ్గరతనాన్ని పాటించడం అవసరం. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆందోళన తొలగడమే కాకుండా నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, వాద విరోధాలకి వివాదాలకి దూరంగా ఉంటారు. ఒకరి మీద చాడీలని చెప్పడం, ఒకరి నుండి చాడీలని వినడం ఏమాత్రమూ ఇష్టాన్ని చూపించక సంపూర్ణ వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తారు. ఆరోగ్యం సక్రమంగా ఉండేందుకు తగిన అన్ని జాగ్రత్తలని కుటుంబం మొత్తం పాటిస్తారు. తమ సొంత ఊరిలో ఉండేటటువంటి దైవ దర్శనానికి సామూహికంగా బయలుదేరే అవకాశం ఉండొచ్చు. ఆరోగ్య పరిరక్షణ కోసమని ఔషధ సేవని చేస్తూనే ఉంటారు. నూతనంగా మరొక ఇంటిని ఏర్పాటు చేసుకోవడం కోసం ఆర్థిక సమీకరణ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైన భావాన్ని పెంపొందించుకునేందుకు తగినంతటి కృషిని యథాశక్తి చేస్తూనే ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో పూజించి ఆయనకు కుడుముల నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలగడమే కాక ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైన ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకి అండదండగా తాము నిలబడతారు. తమకు సూచనలు సలహాలు ఇస్తూ వెన్ను తట్టి నిలుపుతారు తల్లిదండ్రులు. కుటుంబం మొత్తం వ్యాపారపరమైనటువంటి ఆలోచనలతోనే ఉండి ఆర్థిక స్థితిని పెంపొందించుకునేందుకు విశేషమైన శ్రమని చేస్తూ కనిపిస్తారు. ప్రతి వారం 10 రోజులకి సంపూర్ణమైన తమ ఆస్తిపాస్తుల్ని స్వయంగా తామే వెళ్ళి పరామర్శించుకుంటూ చూసుకుంటూ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటూ ఉంటారు. శనివారం సందర్భంగా మీనరాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంటుంది. సమస్య పరిష్కారం అయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా ఆ శనైశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ శనైశ్వరునికి ప్రార్థన చేస్తూ స్వస్తి. నమస్కారం. వాస్తుపరంగా గృహంలో దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాల నుంచి బయటపడి సమస్త శుభాలు అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఏ గృహంలోనైనా సరే ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి ఈ మూలల్లో దోషాలు ఉన్నట్లయితే, అంటే ఈ మూలల్లో హెచ్చులు కానీ తగ్గులు కానీ ఉన్నట్లయితే ఆ ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటినే కోణ దోషాలు అనే పేరుతో వాస్తుశాస్త్రంలో చెప్తారు. ఈశాన్యం పెరిగినా ఈశాన్యం తగ్గినా ఆ ఇంట్లో ధనం నిలబడదు. ఆగ్నేయం పెరిగినా ఆగ్నేయం తగ్గినా ఇంటి ఇల్లాలికి సమస్యలు వస్తాయి. వాయువ్యం పెరిగినా వాయువ్యం తగ్గినా పిల్లల పరంగా కొన్ని రకాలైన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే నైరుతి పెరిగినా నైరుతి తగ్గినా ఇంటి యజమానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈశాన్యం పెరగటం మంచిదే కానీ మరీ ఎక్కువ పెరగకూడదని వాస్తుశాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ 4 మూలలకి సంబంధించి ఎలాంటి దోషాలున్నా సరే కొన్ని సులభమైన విధి విధానాలు పాటిస్తే ఆ దోషాల నుంచి బయటపడవచ్చు. ఏ గృహంలో అయినా సరే నైరుతిలో దోషం ఉన్నట్లయితే, అంటే నైరుతి మరీ ఎక్కువగా పెరగటం కానీ నైరుతి మరీ ఎక్కువగా తగ్గటం కానీ జరిగినట్లయితే జమ్మి పూసల మాలను ఇంటి యజమాని ధారణ చేయాలి. జమ్మి వేరుతో తయారు చేయబడిన జమ్మి పూసల మాలికను నలుపు రంగు దారంతో కానీ ఎరుపు రంగు దారంతో కానీ మెడలో ధారణ చేస్తే నైరుతి అంటే ఇంటి యజమాని స్థానం కాబట్టి నైరుతిలో ఉన్న దోషాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే నైరుతిలో పసుపు రంగులో ఉన్న పూల మొక్కలను పెంచడం ద్వారా కూడా నైరుతిలో ఉన్నటువంటి దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఏ గృహంలోనైనా సరే ఈశాన్యంలో దోషాలు ఉన్నట్లయితే, అంటే ఈశాన్యం బాగా తగ్గిపోయినా ఈశాన్యం పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరిగినా డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి దాని మీద ఒక రాగి చెంబు ఉంచి గంధంతో స్వస్తి గుర్తు వేసి ఆ రాగి చెంబులో నీళ్లు పోయాలి. తులసి దళాలు కొన్ని పుష్పాలు వేయాలి. ప్రతిరోజు నీళ్లు మార్చుకుంటూ తులసి దళాలు పుష్పాలు రోజు వేస్తూ ఉన్నట్లయితే ఈశాన్య దోషాలు తొలగిపోతాయి, డబ్బు నిలబడుతుంది. అలాగే ఆగ్నేయపరంగా దోషాలు ఉన్నప్పుడు ఆగ్నేయం పెరగటం లేదా ఆగ్నేయం తగ్గటం ఇలాంటివి జరిగినప్పుడు ఇంటి ఇల్లాలికి ఇబ్బందులు వస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు ఆగ్నేయం వైపు ఎరుపు రంగు పూల మొక్కలను పెంచండి. ఆగ్నేయ సంబంధమైన దోషాలు తగ్గిపోతాయి. అలాగే వాయువ్యం పెరిగినా వాయువ్యం తగ్గినా మీ గృహంలో పిల్లల చదువు సరిగా లేక ఇబ్బంది పడుతున్నా సంతానపరమైన ఇబ్బందులున్నా అటువంటప్పుడు దాంతోపాటుగా వాయువ్యంలో దోషాలు ఉన్నప్పుడు అప్పులయ్యే అవకాశం ఉందని కూడా వాస్తుశాస్త్రంలో చెప్పారు. కాబట్టి వాయువ్య దోషాల వల్ల అప్పులు ఎక్కువగా అవుతున్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడటానికి వాయువ్యంలో ఒక గాజు పాత్రను ఉంచి దానిలో నీళ్లు పోసి ఒక పాలరాయిని వేసి ఉంచండి. దానివల్ల వాయువ్య దోషాలన్నీ తొలగిపోతాయి.
ఇలా ఒక్కొక్క దిక్కుకు సంబంధించి ఒక్కొక్క పరిహారం పాటించుకుంటే వాస్తు దోషాల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అయితే ఈశాన్యం కానీ, ఆగ్నేయం కానీ, వాయువ్యం కానీ, నైరుతి కానీ ఎటువైపు పెరిగినా ఎటువైపు తగ్గినా ఇలాంటి కోణ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఒక సులభమైన శక్తివంతమైన పరిహారం కూడా ఉంది. ఆ పరిహారం ఏంటంటే, మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పూల మొక్కలు పెంచండి. ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పూల మొక్కలుంటే గృహంలో ఉన్నటువంటి ఈ కోణ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఎప్పుడూ కూడా ఒక ఇంటి సింహద్వారము, పెరటి ద్వారము ఎదురెదురుగా రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు ఆ ఇంటికి చాలా వరకు దోషాలు ఉండవు. అలాగే పక్క గృహంలో ఉపయోగించినటువంటి నీరు మీ ఇంటి ఆవరణలోకి రాకుండా చూసుకోవాలి. గృహంలో కూడా సరిగ్గా బీము కింద మంచం రాకూడదు, సోఫా రాకూడదు. అంటే బీము కింద భోజనం చేయటం, బీము కింద డైనింగ్ టేబుల్ వస్తే భోజనం చేయటం, బీము కింద సోఫా వస్తే నిద్రపోవటం, ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి పెరుగుతుంది. కాబట్టి గృహంలో బీమ్ కింద సోఫా రాకుండా, డైనింగ్ టేబుల్ రాకుండా జాగ్రత్త పడినట్లయితే ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు చాలా వరకు తొలగిపోతాయి. అలాగే ఒక ఇంట్లో హాలు అనేది ఎక్కువ శాతం ఖాళీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానము అంటారు. ఒక ఇంట్లో బ్రహ్మస్థానంలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, సకారాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక ఇంటికి బ్రహ్మస్థానం హాల్ అవుతుంది. కాబట్టి హాలు సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉంచుకుంటే అది బ్రహ్మస్థానం కాబట్టి అక్కడి నుంచి సకారాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ గృహంలో ఉన్న అన్ని దిక్కులకు, అన్ని గదుల్లోకి ప్రవేశిస్తుంది. వాస్తుపరంగా ఈ సూచనలు పాటిస్తే వాస్తుపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వాస్తుశాస్త్రంలో వేధాదోషాలను ఉన్నాయి. ఎలాంటి వేధాదోషం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో, ఆ సమస్యల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.